హాయ్ ఫ్రెండ్స్, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నారు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనం ఎందుకు నమ్మకూడదు? ఆయన ఉన్నారని, ఆయన మన ప్రార్థన ఆలకిస్తారని, సమయానుకూలంగా ఆయన మనకి జవాబిస్తారని నమ్మినట్లయితే దేనికి సోలిపోము, దేనికి నిరాశ నిస్పృహ చెందమండి. మీకు గుర్తుందా? కానాను పెండ్లి విందు అనే టాపిక్ బైబిల్లో చదివినప్పుడు మరి ఆయన తల్లి అయిన మరియ వెళ్ళి ద్రాక్షరసం అయిపోయిందని చెప్పినప్పుడు వారు ఏమంటారు? యేసు ప్రభు వారు నా సమయం ఇంకా రాలేదు అని చెప్తారు కదండి. కనుక ఆయన సమయం అని ఆలస్యం చేశారా? వెంటనే కార్యం జరిగింది అక్కడ. వెంటనే వెళ్ళి ఆయన చెప్పినట్టు చేయండి అనేసి మరియం గారు ఆయన శిష్యులకు చెప్తారు కదా. సో ఆయన సమయం అంటూ వచ్చినప్పుడు ఇక ఎవ్వరి తరం కాదండి, ఎవ్వరూ కూడా మనకు అడ్డుబండ కాలేరు. అంతగా ఆయన కార్యాలు మన పట్ల జరిగించి మనల్ని ఆశ్చర్యచకితులుగా చేస్తారు. సో ఆ టైం కోసం మనం వేచి ఉందాం, మనం నమ్ముదాం. ఆయన కార్యాలు చేస్తాడు. ఆయన నువ్వేది అడిగినా కానీ ఆయన చిత్తానుసారంగా చెయ్యకుండా అయితే ఉండరండి, తప్పకుండా చేస్తారు. ఆయన ఏది చేసినా మన మంచికే చేస్తారు. కనుక విశ్వసిద్దామా?